టిప్ నెంబర్ 1, గ్యాస్ లైటర్ ఉంటుంది కదండి, దానిని మనము రోజు క్లీన్ చేయలేకపోతాం. అప్పుడప్పుడు టైం దొరికినప్పుడైనా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి. ఇంట్లో ఉండే 2 గ్యాస్ లైటర్ని తీసుకున్నానండి. తర్వాత చిన్న క్లాత్కి కొద్దిగా లైజాల్ని వేశాను. ఇప్పుడు క్లాత్ తీసుకొని గ్యాస్ లైటర్పై ఎక్కడ జిడ్డు మరకలు ఉంటే అక్కడ నేను వీడియోలో చూపించిన మాదిరిగా క్లీన్ చేసుకోండి. ఒక బౌల్లోకి బేకింగ్ సోడాను తీసుకోవాలి. మనము గ్యాస్ లైటర్ని వాటర్తో శుభ్రం చేసుకోలేం కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మ చెక్కను కూడా తీసుకొని ఈ బేకింగ్ సోడాను కూడా తీసుకొని ఈ రెండింటిని కలిపి ఎక్కడైతే జిడ్డు మరకలు ఉన్నాయో ఇలా నిమ్మకాయ తొక్కతోటే ఈ గ్యాస్ లైటర్ మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి. ఎంత జిడ్డు పట్టిన గ్యాస్ లైటర్ అయినా ఈ బేకింగ్ సోడా నిమ్మకాయతో చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఒక పొడి కాటన్ క్లాత్ని తీసుకొని ఈ గ్యాస్ లైటర్ని ఇలా క్లాత్తో తుడుచుకోవాలి. మనము బేకింగ్ సోడా నిమ్మకాయను వాడటం వలన మనకి ఈ స్టీల్ అనేది తలతల మెరిసిపోతుందండి. ఎక్కడ కూడా జిడ్డు అనేది ఉండదు. మీరు దీనికే కాదండి, మనము స్టీల్ పాత్రలు కూడా అడుగంటినప్పుడు కూడా ఈ టిప్నే ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు సెకండ్ టిప్ని కూడా చూసేయండి. మనము కొత్త వాటిని కొన్నప్పుడు దానిపై స్టిక్కర్ అలాగే ఉంటుందండి. చేతో తీసినా కూడా రావు. అయితే మనము స్టవ్ వెలిగించి ఇలా స్టీల్ పాత్రని కానీ మనం కొన్న పాత్రను కొద్దిగా వేడి చేసామనుకోండి, దానిపై ఉండే స్టిక్కర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. వీటికి కొద్దిగా వేడి చూపిస్తే సరిపోతుంది. తర్వాత దీనిని మనము గిన్నెలు తోమే సోప్తో క్లీన్ చేసేసుకుంటే ఈ మరకలు కూడా మనకి కనబడకుండా ఉంటాయి. థర్డ్ టిప్, ఆనియన్ని కట్ చేసేటప్పుడు ఇలా పొడవుగా కాకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ కావాలంటే వీటిపై ఉండే పొట్టునంతా తీసేసి మధ్య మధ్యలో ఈ నైఫ్తో ఘాట్లు పెట్టుకొని అప్పుడు కట్ చేస్తే మనకి ఆనియన్స్ అనేవి పొడవుగా కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ అవుతాయి. వీటిని మనము కూరల్లో వాడినప్పుడు చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఫోర్త్ టిప్ చూడండి, ఎక్కువగా వాడినప్పుడు స్టీల్ పాత్రలు అనేవి ఇలా తుప్పు పట్టిపోతాయి. ఇలా తుప్పు పట్టిన పాత్రలను ఎలా క్లీన్ చేసుకోవాలనో చూసేయండి. ముందుగా వెడల్పాటి గిన్నెలో కొన్ని వాటర్ని వేసుకున్నాక కొద్దిగా బేకింగ్ సోడాను అలాగే హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా ఈ వాటర్లో కలిపేసుకోవాలి. వీటితో పాటు నేను వెనిగర్ని కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ పాత్రను ఒక 5 నిమిషాల పాటు ఈ వాటర్లోనే ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత ఈ పాత్రను తీసుకొని ముందుగానే మనం దీంట్లో నిమ్మరసాన్ని యూజ్ చేసాం కాబట్టి ఆ నిమ్మ తొక్కను తీసుకొని ఇలా తుప్పు పట్టిన దానిపైన రాయాలి. తర్వాత దీనిని వాటర్తో క్లీన్ చేస్తే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. చూశారు కదండి, ఎక్కడ కూడా తుప్పు పట్టిన మరకలు అనేవి మనకి కనబడవు. ఫిఫ్త్ టిప్, టమాటాపై ఉండే తొక్క ఈజీగా రావాలంటే దానిపై కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఫోక్ని కుచ్చి స్టవ్ పైన పెట్టేసామనుకోండి, టమాటాపై ఉండే తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందండి. మనము తొక్కతో అలాగే ఉడికించుకుంటే టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. చట్నీలు చేసేటప్పుడు కానీ రసం చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి. టైంతో పాటు గ్యాస్ కూడా ఇలా 2 సేవ్ అవుతాయి. టమాటాపై ఉండే తొక్క అనేది ఈజీగా డైజెషన్ కాదండి. ఇప్పుడు 6th టిప్, విండో కర్టెన్స్ కానీ డోర్ కర్టెన్స్ కానీ ఉంటాయి కదండి, ఇవి కొత్తగా ఉన్నప్పుడు దానికి ఇచ్చే ఇంటర్లాక్ కర్టెన్ టేప్స్ అనేవి బాగానే ఉంటాయి. తర్వాత వాటిని వాడే కొద్దీ దాని స్టిక్నెస్ అనేది తగ్గిపోతుంది. అలా అయినప్పుడు మనము ఇంట్లో వేస్ట్గా ఉండే బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, దానిని ఒకటి తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ గాజును కర్టెన్ కింది భాగం నుంచి వేస్తే ఈ కర్టెన్ అనేది ఎక్కడికి కదలకుండా అలాగే ఉంటుంది.
మనము విండో కర్టెన్స్ కానీ డోర్ కర్టెన్స్ని కానీ 24 అవర్స్ క్లోజ్ చేయలేమండి. వెంటిలేషన్ కోసం అప్పుడప్పుడు ఇలా ఓపెన్ చేస్తాం కాబట్టి ఇలా వేస్ట్ అయిన బ్యాంగిల్స్తో మనము ఇలా కర్టెన్స్ని ఒక దగ్గరికి చేయవచ్చు. మనము వెల్లుల్లి రెబ్బలను ఎక్కువగానే యూజ్ చేస్తామండి. పప్పులోకి కానీ లేదా వెల్లుల్లి కారం చట్నీ చేసుకునేటప్పుడు కూడా మనము వెల్లుల్లి రెబ్బలను పై ఉండే పొట్టును తీయాలంటే చాలా టైం పడుతుందండి. ఇలాంటి ఒక గ్రేటర్ని తీసుకొని పొట్టుతో సహా ఈ విధంగా మనం చేస్తే పొట్టు అనేది ఈజీగా పైకి వచ్చేస్తుంది. ఎన్ని వెల్లుల్లి రెబ్బలైనా సరేనండి చాలా ఈజీగా తీసేయచ్చు. చాలామంది అయితే దీనికోసం పొట్టు తీసి రోట్లో వేసి దంచడము, మళ్ళీ రోళ్ళను కడగడము ఇలాంటి పనుల కంటే నాకు ఇది చాలా ఈజీ అనిపించింది. పని కూడా చాలా తక్కువగా అయిపోతుంది. చూశారు కదండి, ఇలా వెల్లుల్లి రెబ్బలను ఎన్నంటే అన్ని ఈ గ్రేటర్తో తీసేసి పొట్టు అనేది అమాంతం వచ్చేస్తుంది. ఇప్పుడు మరొకటి, ఇట్లాంటి ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, అయిపోయినవి కానీ ఇలా సగం వరకు అయిపోయినవి అయితే ఇలా కట్ చేసుకొని కత్తెర అనేది మనకి ఒక్కొక్కసారి షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది. అలా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలాంటి ట్యాబ్లెట్ షీట్స్ని తీసుకొని మనము ఎన్నిసార్లు అయితే ట్యాబ్లెట్ షీట్స్ని కత్తిరిస్తామో ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసేంత వరకు చేసే మన కత్తెర అనేది షార్ప్నెస్ అనేది ఎక్కువగా వస్తుంది. పదును రావాలంటే ఇలాంటి ట్యాబ్లెట్ షీట్స్ని ఎక్కువగానే కత్తిరించాలి. తిరిగి మళ్ళీ ఎప్పటి మాదిరిగానే పదునుగా తయారవుతుంది. మరొక టిప్ని చూసేయండి. ఒక్కొక్కసారి మనము గాజు సీసాలను క్లీన్ చేస్తాం. ఇవి ఆరిపోవడానికి వీటిని ఇలా బోర్లించేస్తాం. కానీ ఆరిపోవడానికి చాలా టైం తీసుకుంటుంది. ఒక్కొక్కసారి ఇవి చేయి తలిగి కానీ లేదా పిల్లలు తగిలినప్పుడు కానీ కింద పగిలిపోతాయి. అంత టైం వేస్ట్ చేయకుండా ఇలా ఒకటి టిష్యూ పేపర్ని తీసుకొని బయట కానీ లోపల కానీ క్లీన్ చేసామనుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా గాజు సీసాలో మన హ్యాండ్ అనేది పట్టదు కాబట్టి ఇలా ఒక స్పూన్తో కానీ ఇంట్లో అవైలబుల్లో ఉండే ఇలా పొడవైన వాటితో తీసుకొని ఈ టిష్యూ పేపర్ని మొత్తం కూడా ఈ గాజు సీసాను క్లీన్ చేస్తే గాజు సీసా అనేది త్వరగా ఆరిపోతుంది. అప్పుడు మనం దీంట్లో వెంటనే ఏదైనా వేసి మూతను పెట్టుకొని పగలని చోటు ప్రదేశంలో దీనిని మనము పెట్టుకోవచ్చు. మనకి టైం ఉన్నప్పుడు నెయిల్ కట్టర్తో మన నెయిల్స్ని కానీ చిన్నపిల్లలకు నెయిల్స్ కత్తిరిస్తాం కదండి, ఒక్కొక్కసారి ఇలా కత్తిరించినప్పుడు మనము అవి ఎక్కడనో వెళ్ళి పడిపోతాయి. అయితే నెయిల్స్ అనేది కింద తొక్కరాదు అని చాలామంది అంటారు కాబట్టి అలా నెయిల్స్ కత్తిరించేటప్పుడు అవి ఎక్కడంటే అక్కడ పడిపోకుండా ఉండాలంటే ఇలా ఒకటి వైట్ కలర్ ప్లాస్టర్ని తీసుకోండి. ఇలా కొద్దిగా ప్లాస్టర్ని తీసుకున్నాక ఈ నెయిల్ కట్టర్కి రౌండ్గా చుట్టేసేయండి. ఇలా చుట్టేసిన తర్వాత చిన్నపిల్లలకి కానీ మన హ్యాండ్స్కి కానీ ఈజీగా ఇలా నెయిల్స్ కత్తిరించినప్పుడు అవి ఎక్కడికి పడిపోకుండా ఈ ప్లాస్టర్కే అతుక్కుంటాయి. ఆ తర్వాత ఈ ప్లాస్టర్ని తీసేస్తే సరిపోతుంది. మరొకటి, ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనము నైఫ్ని కానీ కత్తిపీటని కానీ యూజ్ చేస్తాం. అలా కట్ చేసే ఈ ఆనియన్స్ అనేవి చాలా లావుగా వస్తాయండి. ఎప్పుడైనా మనకి ఎగ్ బిర్యానీలోకి కానీ కారంగా తినే వాటికి సైడ్కి ఆనియన్స్ని కూడా కట్ చేసుకుంటాం. అప్పుడు మనకి కొద్దిగా సన్నగా కావాలనుకుంటాం. అప్పుడు ఆలు స్లైసర్తో ఇలా సన్నగా ఆనియన్స్ని కట్ చేసుకోవచ్చు. ఎంత సన్నగా అంటే అంత సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు అండి. అంతేకాదండి, మనము ఆనియన్స్ని వేగించేటప్పుడు కూడా చాలా త్వరగా కూడా వేగిపోతాయి. మరొకటి, అందరి ఇంటిలో ఇలాంటి ఖాళీ బాటిల్స్ అనేవి చాలా ఉంటాయి. కానీ మనకి అవసరం లేదని పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా నైఫ్ని తీసుకొని దానికి కొద్దిగా మంటను చూపించిన తర్వాత ఇలా నైఫ్తో మనము బాటిల్ని కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసుకున్నాక మనము చపాతీలు చేసే కర్ర ఉంటుంది కదండి, దాంట్లో దీనిని పెట్టేసి కట్ చేసిన పై భాగాన్ని కూడా దీనిపై పెట్టేసుకొని తొడిగిస్తే మనకి చపాతీ కర్ర అనేది శుభ్రంగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా మనకి ఎక్కడ ఉందో కూడా తెలిసిపోతుంది. మరొక టిప్, గాజులు అనేవి ఇలా ఫ్యాన్సీగా ఉండాలని తెచ్చుకుంటాం. కానీ వాటికి ఉండే మెరుపంతా కూడా మన హ్యాండ్స్కి అంటుకుంటుంది.
ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు వీటిని వేసుకుంటే మన హ్యాండ్స్ అంతా కూడా చెమ్కీతోటే నిండిపోతుంది. చూసుకోవడానికి కూడా మనకి ఒక్కొక్కసారి ఇబ్బంది అనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా మెరుపుగా ఉన్న గాజులను తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ని వేసుకోవాలండి. ఇలా వాటర్ ఉన్న గిన్నెను స్టవ్ పై పెట్టేసుకున్నాక మన ఇంట్లో ఉండే జల్లి గిన్నె ఉంటుంది కదండి, వడపోసే జల్లి గిన్నెను తీసుకోవాలి. ఆ జల్లి గిన్నెను ఈ వాటర్ పైన పెట్టుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో జల్లి గిన్నె అవైలబుల్లో లేకపోతే ఇడ్లీ గిన్నె అయినా సరేనండి. ఇడ్లీ గిన్నెలో కూడా ఈ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు. చూడండి, ఇలా మెరుపుగా ఉన్న గాజులను ఈ జల్లి పైన పెట్టేసుకొని ఆవిరి పైననే ఒక 5 నిమిషాల పాటు ఉంచాలండి. అలా ఉంచితేనే మెరుపు అనేది మనకి అంటకుండా ఈ గాజులకే అలాగే ఉంటుంది. గాజులు కూడా స్టాండర్డ్గా ఉంటాయండి. పగిలిపోవడానికి కూడా చాలా టైం అనేది పడుతుంది. ఇప్పుడు ఇలా మూతను పెట్టేసుకొని ఆవిరి మీద ఒక 5 నిమిషాల పాటు ఉంచేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనము ఈ బ్యాంగిల్స్ని తీసుకొని హ్యాండ్స్కి వేసుకున్నాం అనుకోండి, మెరుపు అనేది అస్సలకే అంటకుండా ఉంటుంది. మరొక టిప్ని కూడా చూసేయండి. రోజు మనము పాలను వేడి చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మర్చిపోయామనుకోండి, పాలన్నీ కూడా స్టవ్ పైన పొంగిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే పాలు వేడి చేస్తున్నప్పుడే మనము ఇలా దీనిపై ఒక కర్రను కానీ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టడం వలన పాలు అనేవి అస్సలకే పొంగవు. ఒకవేళ దీనికి బదులుగా మీరు నెయ్యిని కానీ నూనెను కానీ పాలగిన్నె అంచులకు అప్లై చేసుకోవాలి. మరొక టిప్ని కూడా చూపిస్తున్నాను. ఇంట్లో అద్దాలు ఉంటాయి కదండి, అద్దాలను ఎప్పుడు కూడా తడి క్లాత్తో కానీ క్లీన్ చేయొద్దండి. ఎందుకంటే అద్దాలు అనేటివి అలా క్లీన్ చేసే మబ్బుగా కనబడతాయి. అప్పుడు ఇలాంటి ఒక న్యూస్ పేపర్ని తీసుకొని దానిని వాటర్లో కొద్దిగా తడిపిన తర్వాత ఈ న్యూస్ పేపర్తో ఈ అద్దాన్ని క్లీన్ చేసుకోవాలండి. ఎంత జిడ్డు ఉన్నా కూడా అద్దం అనేది చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. అద్దం కూడా మనం చూసుకునేటప్పుడు మబ్బుగా కనబడదు, చాలా క్లియర్గా కనబడుతుంది. చక్కెరని మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాం. ఇలాంటి డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు చీమలు అనేవి ఒక్కొక్కసారి ఎక్కువగా వచ్చేస్తాయి. అలా చీమలు ఈ చక్కెరకి దరిచేరకుండా ఉండాలంటే వీటిలో 4-5 లవంగాలు వేశారనుకోండి, ఆ ఘాటుకు చీమలు అనేవి రాకుండా ఉంటాయి. డస్ట్బిన్ కవర్స్ కానీ ఇంకేదైనా కవర్స్ని మనము ఇలా ఈజీగా ఓపెన్ చేయాలంటే కొద్దిగా టైం అనేది తీసుకుంటుందండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా 2 వైపులా హ్యాండ్స్ని పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, ఇలా సాగుతుంది. కాబట్టి కవర్ అనేది చాలా ఈజీగా ఓపెన్ అవుతుంది. ఇలా మనము ప్రతిసారి డస్ట్బిన్ కవర్ని ఓపెన్ చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఇంట్లో ఉండే వైపర్ని కానీ మాప్ స్టిక్ని కానీ ఏదైనా తీసుకోండి. క్లాత్ను ఇలా 2 సైడ్స్ పరుచుకున్న తర్వాత మధ్యలో ఇలా సీజర్తో చిన్న హోల్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ హోల్లో మనము మాప్ స్టిక్ని కానీ లేదా వైపర్ని కానీ ఇలా ఈ హోల్ నుంచి పెట్టేసుకోవాలండి. ఈ క్లాత్ని ఇలా పెట్టేసుకోవడం వలన పూర్తిగా కూడా మనకు వైపర్కి కానీ మాప్ స్టిక్కి కానీ ఇలా కింది వైపు వచ్చేస్తుంది. కింది వైపు క్లాత్ అనేది ఇలా ఓపెన్ ఉంది కదండి, దానికి చిన్న స్టిచ్చింగ్ కానీ నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ వేయకుండా పిన్నిస్ని పెట్టేస్తున్నానండి. ఇలా చేయడం వలన క్లాత్ అనేది ఓపెన్ కాకుండా అన్ని వైపులా ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ క్లాత్తో మనము కబోర్డ్స్ పైన ఉన్న వాటిని మనము స్టూల్ కానీ ఏదైనా వేసుకొని క్లీన్ చేయాల్సి వస్తుంది కదా. అయితే ముందుగా మనము ఇలా ఏదైనా లిక్విడ్ని వేసి ఈ మాప్ స్టిక్తో మనము ఈజీగా పైన ఉన్న కబోర్డ్స్ని కూడా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎవరైనా సరేనండి, స్టూల్ కానీ ఏదైనా చైర్ని యూజ్ చేసి ఇలా క్లీన్ చేసుకోవడం కంటే కింది నుంచే మనము ఇలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో కబోర్డ్స్ అన్నిటినీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పైన ఉన్న కబోర్డ్స్ని క్లీన్ చేసుకోవడానికి ముందుగా క్లాత్ పైనే లిక్విడ్ని వేసి ఇలా పైన ఉన్న కబోర్డ్స్ని క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత డస్ట్ అనేది వచ్చిందో. ఇంట్లో ఉండే చిన్న చిన్న ఫ్లవర్ ప్లాంట్లు ఉంటాయి కదండి, దానిపై డస్ట్ చూసారు కదండి ఎలాగో ఉందో. దీనికోసం మనం క్లాత్ని కానీ ఎలాంటి వాటిని యూజ్ చేయకుండా ఇలా అరటిపండు తొక్కను యూజ్ చేస్తే సరిపోతుంది. ఈ అరటిపండు తొక్కతో మనము ఈ ఫ్లవర్ ప్లాంట్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో.
ఇలాంటి వాటిని క్లీన్ చేయడానికి మనము క్లాత్లను కానీ ఇంకేదైనా యూజ్ చేసినా కూడా మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది. ఇలా మనం పడేసే తొక్కతో కూడా ఈ ఫ్లవర్ ప్లాంట్లను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతే కదండి, మంచి షైనింగ్ లోకి కూడా వస్తాయి. పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్ గా ఉండాలంటే ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ ని తీసుకొని దీంట్లో ఒక 10 to 15 వరకు మిరియాలను వేసుకోండి. ఈ మిరియాలు అనేది ఘాటుగా ఉండటం వలన పురుగు అనేది అస్సలకే పట్టదండి, చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఇలా ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ ను వేసి మధ్యలో చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మనము బియ్యం సంచిలో వేసామనుకోండి, బియ్యం అనేది ఎంత కాలం ఉన్నా కూడా పురుగు అనేది అస్సలకే పట్టదు. మన ఇంట్లో రేషన్ బియ్యం కానీ ఏదైనా బియ్యాన్ని ఇలా బ్యాగ్లో వేసామనుకోండి, తాడు లేనప్పుడు ఇలా బ్యాంగిల్ని పెట్టేసామనుకోండి, దాంట్లోకి గాలి చొరబడకుండా ఉండటం వలన పురుగు పట్టకుండా ఇలా చాలా సంవత్సరాల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఒక టిష్యూ పేపర్ని కానీ లేదా ఏదైనా క్లాత్ని తీసుకొని దానిపై ఇలా వైట్ వెనిగర్ని కొద్దిగా వేసుకోండి. వాష్రూమ్లో ఉండే ఈ ఫ్లెష్ అనేది ఇలా హోల్స్ అనేవి క్లోజ్ అయిపోయినప్పుడు కానీ ఈ స్టీల్ వాటివి అనేవి ఇలా నీట్గా కొత్త దానిలా షైనింగ్లోకి రావాలంటే ఈ టిష్యూ పేపర్ని ఈ హోల్స్ పైన ఇలా క్లోజ్ చేసి మనము ఒక 10 to 20 minutes పాటు అలాగే ఉంచేసామనుకోండి, ఆ హోల్స్ అనేవి పూర్తిగా ఓపెన్ అవుతాయి. అప్పుడు ఈ ఫ్లెష్ కూడా చాలా నీట్గా మళ్ళీ ఎప్పటి మాదిరిగా షైనింగ్లోకి వస్తుంది. ట్యాప్స్ పైన కూడా జిడ్డు ఏర్పడినప్పుడు ఈ టిప్ని ఫాలో అవ్వండి. సోప్ని మనము ఇలా సోప్ బాక్స్లో పెట్టేసాం కదండి, కింద తడి ఉండటం వలన సోప్ అనేది అరిగిపోతూ ఉంటుంది. తడి కూడా చాలాసేపు వరకు అలాగే ఉంటుందండి. ఇలా తడి ఎక్కువగా ఉండకుండా సోప్ అరిగిపోకుండా ఉండాలంటే వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, ఇలా సోప్ కింది భాగాన ఇలా 2 క్యాప్లను కూడా అటు చివర ఇటు చివర పెట్టేసేయాలి. ఇలా చివరన పెట్టేసిన తర్వాత మనము ఈ సోప్ని సోప్ బాక్స్లో పెట్టేసామనుకోండి, సోప్కి తడి అనేది ఉండదు కాబట్టి ఇలా త్వరగా అరగకుండా ఉంటుంది. ఇలా ఎక్కువ రోజులు మనము సోప్ని యూస్ చేసుకోవచ్చు. సోప్ బాక్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది. వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్స్ మూతలు కానీ లేకపోతే వేరే బాక్స్లో మూతలు ఉంటాయి కదండి, వాటి బాక్స్లు అనేవి పగిలిపోయినప్పుడు వాటిని యూజ్ చేయనప్పుడు ఇలా ఏవైనా స్టీల్ బాక్స్కి మూతలు లేనప్పుడు కానీ చిన్న చిన్న బాక్సుల యొక్క మూతలు లేనప్పుడు ఇలా మనం వేస్ట్గా ఉన్న క్యాప్లను కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఫిట్గా ఉంటాయండి. మనం ఇందులో ఏది వేసినా కూడా పడిపోకుండా ఉంటాయి. నేను ఇక్కడ ఏ కలర్ అయినా సరేనండి ఉలన్ దారాన్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఇక్కడ ఇలా 2 వరుసలు తీసుకొని పైన కదలకుండా ఉండటానికి ప్లాస్టర్ని వేసుకోవాలి. ఈ ఉలన్ దారాన్ని ఇలా చేతికి ఒక 20 కానీ 30 టైమ్స్ అనేది రౌండ్గా చుట్టేసుకోవాలి. సీజర్ని తీసుకొని ఈ ఉలన్ దారాన్ని పై భాగాన అలాగే కింది భాగాన 2 విధాలుగా సమానంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉలన్ దారాల నుంచి 2 దారాలను తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా రౌండ్గా మలుచుకున్నాక కొన భాగాన్ని ఇలా ప్లాస్టర్ వేసిన కింది భాగం నుంచి ఒక ఉలన్ దారాన్ని పై భాగంలో మరొక ఉలన్ దారాన్ని తీసుకొని ఈ మధ్యలో నుంచి ఈ కొన భాగాన్ని తీసేయాలి. ఇలా చేయడం వలన ముడి అనేది ఈజీగా పడుతుందండి. మీకు ఇంకొకటిని క్లియర్గా చూపిస్తాను చూడండి. చూసారు కదండి, ఇలా ఉలన్ దారాన్ని ఇలా కింది భాగం నుంచి మరొక ఉలన్ దారాన్ని ఇలా పై భాగం నుంచి తీసి మధ్యలో నుంచి వాటి కొనలను తీసుకోవాలి. ఇలా చేయడం వలన ముడి అనేది ఈజీగా పడుతుంది. ఈ ముడులు అనేవి చాలా గట్టిగా వేయాలండి, లూజ్గా అవుతే విడిపోతాయి. తర్వాత వీటిని ఇలా మనము పైనుంచి కింది వరకు కూడా ఇదే మాదిరిగా చేయాలి. చూసారు కదండి, ఇలా అన్ని ఉలన్ దారాన్ని వేసిన తర్వాత ప్లాస్టర్ని తీసేసి ఇలా దువ్వెనతో అన్నిటినీ కూడా ఇలా సమానంగా చేయాలి. ఇలా చేసిన తర్వాత సీజర్ని తీసుకొని మీకు నచ్చిన విధంగా లవ్ షేప్లో కానీ లేదా ఆకు షేప్లో కానీ కట్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా అందంగా కనబడుతుంది కదా, చాలా నీట్గా కూడా వచ్చింది. మనం దీనిని కీ చైన్కి కానీ లేదా హ్యాండ్ బ్యాగ్కి మనకి నచ్చిన విధంగా ఎన్నో విధాలుగా దీనిని యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్కి అదే కలర్ మ్యాచింగ్ వేసామనుకోండి ఇంకా అందంగా కనబడుతుంది. కంఫర్ట్ అయిపోయింది అనగానే మనము క్యాప్ని బాటిల్ని పడేసాం కదండి, ఈ క్యాప్ని కూడా మనము ఎలా యూజ్ చేసుకోవాలంటే గ్లూ గమ్తో అయితే పర్మనెంట్గా అతికించుకోవచ్చండి. ఇలా నేను ఇక్కడ డబుల్ గమ్ టేప్ని తీసుకొని ఈ క్యాప్ పైన వేయాలి. దీన్ని మనము కిచెన్లో ఎక్కడ వీలైతే అక్కడ అతికించేసామనుకోండి, ప్రెషర్ కుక్కర్ యొక్క రబ్బర్లు ఉంటాయి కదండి, వాటిని కానీ మిక్సీ జార్ల యొక్క రబ్బర్లను ఇలా ఎన్నో విధాలుగా దీనికి వేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు, బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, వేస్ట్గా ఉన్న మూతలు ఉంటాయి కదండి, ఇలా సీజర్తో
చివర్లో మాత్రమే ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇలా ఉంటుందండి. మీరు మరీ ఎక్కువగా కాకుండా నేనైతే ఇక్కడ హాఫ్గా కట్ చేసుకున్నానండి. గ్లూ గమ్ను తీసుకొని ఇలాంటి వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాక్సులకు ఇలా బకెట్ రూపంలో మనము హ్యాండిల్ని కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, చాలా నీట్గా అందంగా కనబడుతుంది. ఇందులో ఏవైనా వస్తువులను వేసుకొని కూడా మనము కబోర్డ్లో కానీ బయట కనబడే విధంగా పెట్టుకోవచ్చు. దోశ పిండి ఉంటుంది కదండి, దాంట్లో నుంచి నేను కొద్దిగా ఒక గిన్నెలోకి సపరేట్ చేశాను. చిక్కగా ఉందనుకోండి, కొన్ని వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. మనము దేవుని గదిలో కానీ లేదా ఇంటి ముందు ముగ్గుగా వేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆరిన తర్వాత ఇది ఇంకా థిక్గా కనిపిస్తుంది. మనము నడిచినా కానీ పిల్లలు ఉరికినా కానీ ఈ ముగ్గు అనేది అంత త్వరగా చెరిగిపోకుండా చాలాసేపు వరకు ఉంటుంది. పండ్లని తెచ్చినప్పుడు కవర్లో ఉంచకూడదండి, త్వరగా పాడైపోతాయి. ఇలా గాలికి పెట్టినప్పుడు ఒక బుట్టలో కానీ ఏదైనా టబ్బులో కానీ వేస్తాం కదా, ఇలా వేసిన తర్వాత కూడా పైన చిన్న చిన్న పురుగులు అనేవి వాలుతూ ఉంటాయి. ప్లాస్టిక్ కవర్ని ఇలా ఒక కవర్ వేస్తే సరిపోతుందండి. కవర్ చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ నేను 2 కవర్లను వేసాను. దీనివల్ల మనకి ఈ పండ్ల పైన ఈగలు కానీ చిన్న చిన్న నుసి పురుగుల బెడద అనేది ఉండదు. చాలా రోజుల పాటు పండ్లు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి కవర్స్ మనకి పోస్ట్ ద్వారా వస్తాయి కదండి, వీటిని మనము డైరెక్ట్గా పైన ఓపెన్ చేయకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైన కొద్దిగా మాత్రమే ఓపెన్ చేసి ఇలా కింది భాగాన మనము సైడ్లో కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇలా చేత్తో అన్నా కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ఆ తర్వాత మనం దాంట్లో నుంచి ఈజీగా తీసుకోవచ్చు. తర్వాత మనము ఇలా పూర్తిగా ఓపెన్ చేయలేదు కాబట్టి మళ్ళీ మనం ఇంపార్టెంట్ ఏవైనా ఇందులో పెట్టుకోవచ్చు. సోప్ని తీసుకొని ఇలా వేస్ట్గా ఉన్న క్లాత్లో సైజుని చూసుకొని సోప్ సైజుని చూసుకొని ఇలా మలుచుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ను కట్ చేసుకున్నాక ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సోప్ని మధ్యలో పెట్టుకొని మనము ఇలా మిగతా భాగాన్ని స్టిచ్చింగ్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసుకున్నాక రివర్స్లో తీసి ఇందులో సోప్ని పెట్టుకున్నాం అనుకోండి, మనము బయటకి ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళినప్పుడు కానీ క్యాంపుకు పిక్నిక్కి వెళ్ళినప్పుడు ఇలా ఫేస్ వాష్కి కానీ హ్యాండ్ వాష్కి ఈ సోప్ని ఇందులో పెట్టేసామనుకోండి, తడి అనేది పూర్తిగా పీల్చేస్తుంది కాబట్టి మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. శారీస్ కానీ ఏవైనా డ్రెస్లు తీసుకున్నప్పుడు ఇలాంటి కవర్లు వస్తాయండి. ఇలాంటి జిప్ కవర్లను మనము ఏవైనా ఇంపార్టెంట్గా ఉన్న రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పిల్లల ఫీజు కార్డు, బ్యాంక్కి ఏవైనా సరేనండి ఇందులో పెట్టుకున్నాం అనుకోండి, ఓపెన్ కాకుండా ఉంటాయి కాబట్టి మనకి బయటకి ఈజీగా కనబడతాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీయాలంటే ఇబ్బంది పడతాం కదండి, పొట్టును తీయకుండానే మనము డైరెక్ట్గా ఇలా ఏదైనా ఒక కవర్లో తురిమేదాన్ని పెట్టేసి డైరెక్ట్గా పొట్టుతోటే మనము ఇలా గట్టిగా తురిమేసామనుకోండి, దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. దీనితో పాటు మన పని సులువుగా అవడమే కాకుండా మనము తురిమే దాన్ని కూడా క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. ఈ కవర్లో నుంచి మనము ఇలా తురిమిన దాన్ని తీసుకొని కర్రీలో కానీ చట్నీలో కానీ యూజ్ చేసుకోవచ్చు. బూస్ట్ ప్యాకెట్ను ఓపెన్ చేసిన తర్వాత అలాగే బయట పెట్టేసామనుకోండి, అది గడ్డ కడుతుంది. ఇలా గడ్డ కట్టకుండా పొడి పొడిగా ఉండాలి అంటే మనం షుగర్ని కొద్దిగా యాడ్ చేయండి. ఇలా వేయడం వలన బయట ఎన్ని రోజులు పెట్టినా కూడా గడ్డ కట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. అంతే కదండి, మనము బూస్ట్ బాక్సులు కూడా తెచ్చుకుంటాం కదా, ఆ బాక్స్లో కొద్దిగా షుగర్ని వేసి చూడండి, మనము తడి స్పూన్ పెట్టినా కూడా గడ్డ కట్టకుండా ఉంటుంది. డీప్ ఫ్రై చేసిన ఆయిల్లో ఇలా అంతా కచరా ఉంటుంది కదండి, దాన్ని టిష్యూ పేపర్తో వడగట్టేసుకోవాలి. బాండీలో ఉండే ఆయిల్ అంతా కూడా ఇలా ఒక టిష్యూ పేపర్ని వేసి ఆ ఆయిల్ అంతా కూడా ఇలా పీల్చుకునే విధంగా చేసేయచ్చు. అప్పుడు ఆయిల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఈ బాండీని పెట్టేసిన తర్వాత దీనిలో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ను కానీ లేదా వేరే రకమైన పేస్ట్నైనా వేయండి. ఇలా వేసిన తర్వాత దీంట్లో కొన్ని వాటర్ని జీలకరించి పెనం వేడిగా ఉన్నప్పుడే స్క్రబ్బర్తో బాగా రుద్దేసేయాలి. మధ్యలో ఆయిల్ ఎక్కువగా ఉండటం వలన ఇలా స్క్రబ్బర్తో రాసినా కూడా అంటుకుంటలేదు, చూస్తారు కదండి. మళ్ళీ కొద్దిగా పేస్ట్ను వేసి స్క్రబ్బర్తో బాగా రుద్దేసేయండి. పెనం బాగా వేడెక్కినాక స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము స్క్రబ్బర్తో బాగా రుద్దేసేయాలి. చూసారు కదండి, ఇప్పుడు పూర్తిగా కూడా ఎక్కడ రాసినా కూడా స్క్రబ్బర్తో ఇలా బురుగు వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను వాటర్తో క్లీన్ చేసుకున్నానండి. చూసారు కదండి, ఎక్కడ కూడా జిడ్డు కానీ ఆయిల్ కానీ అస్సలకే కనిపించదు. మళ్ళీ ఎప్పటి మాదిరిగా ఇలా సాఫ్ట్గానే ఉంటుంది. ఆయిల్ మరకలు పోనప్పుడు ఇలా కోల్గేట్ పేస్ట్తో అప్లై చేయండి.
ఇలా టిష్యూ పేపర్తో కూడా మనము ఫ్రెష్గా ఉండే ఆయిల్ని తీసుకోవచ్చు. ఒక్కొక్క వేలికి పెట్టుకున్నాం అనుకోండి, ఈ వేల్స్ అనేవి దగ్గరగా ఉండటం వలన నెయిల్ పాలిష్ అనేది మరొక వేలికి అంటుతుంది. ఈ నెయిల్ పాలిష్ అనేది మన కాళ్ళకి పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క వేలికి అంటకుండా ఉండాలంటే ఇలా వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి, దాని పొట్టును తీసేసి ఈ వేళ్ళ మధ్యలో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టడం వలన ఈ వేళ్ళ మధ్య గ్యాప్ వస్తుంది కాబట్టి మనము ఎప్పుడు నెయిల్ పాలిష్ పెట్టుకున్నా కూడా మరొక వేలికి అంటకుండా ఉంటుంది. మీరు బ్రొటన వేలికి పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి, అక్కడ గ్యాప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా వేలికి పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు నెయిల్ పాలిష్ని మనము ఇలా వేలకి పెట్టుకున్నప్పుడు మరొక వేలికి అంటకుండా ఉంటుంది కాబట్టి మన కాళ్ళ వేలు అనేవి చాలా నీట్గా ఉంటుంది. మొదటిసారిగా చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్.